Let us offer a small prayer. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెడదాం. छोटी सी प्रार्थना कर हम आगे बढ़ेंगे। ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ దయా కృపా కనికరములు మా మీదకు రానివ్వండి. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ ఆత్మనిచ్చి నడిపించండి. మీ ఆత్మ మా మధ్యకు రానివ్వండి. ఈ స్థలమంతయు మీ మహిమ మేఘమును మా మీద ఉంచండి. మీ షకీనా మేఘమును మా మీద ఉంచండి. మీ రక్త ప్రోక్షణం వలన ఈ స్థలములో ప్రభా మీ వాక్యము పుంఖానుపుంఖాలుగా ఉబెత్తున మా హృదయాలను తాకనివ్వండి. ఆకాశము నుంచి మీరు నన్ను మమ్మల్ని దర్శించండి. ఇదిగో నేను వట్టివాడను, మట్టివాడను, దుమ్మును ధూళిని. నన్ను మరుగుపరిచి మీ వాక్యమును ధారాళముగా, వాక్యమై ఉన్న మీరు వాక్యముగా మా మధ్యకు రమ్మని, వాక్యముతో మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చదవబడిన కీర్తన 86వ అధ్యాయములో 86 वचन जो हमने पढ़ा है, 8వ వచనము, ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. 8 वचन में लिखा है, हे प्रभु, देवताओं में से कोई भी तेरे तुल्य नहीं और न किसी के काम तेरे कामों के बराबर है। నీవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు. और तू आश्चर्य कामों को करने वाला परमेश्वर है। భూమి ఒక ఆశ్చర్యం, और ये पृथ्वी एक आश्चर्य है, ఆకాశం ఒక ఆశ్చర్యం, आकाश भी एक आश्चर्य है, నువ్వొక ఆశ్చర్యం, और आप एक आश्चर्य है, నేనొక ఆశ్చర్యం. और मैं भी एक आश्चर्य हूँ। మనుష్య దేహము మహాశ్చర్యం. और मनुष्य का जो देह है, शरीर है, वो भी महा आश्चर्य है। ఒక అడుక్కు తినేవాడు బిగ్గరగా అడుక్కుంటుంటే और एक भीख मांगने वाला जब बहुत ही जोरों से पुकार कर भीख मांग रहा है, ఒక ప్రధాన్ అనే ఒక తత్వశాస్త్రవేత్త అన్నాడు, और एक विज्ञान जो है शास्त्र एक व्यक्ति ने इस प्रकार कहा, నీకు కోటాను కోట్ల విలువైన దేహం ఉంది, ఎందుకయ్యా అడుక్కుంటావు అన్నాడు. और उस विज्ञान शास्त्र व्यक्ति ने कहा उस भिखारी से, जो बहुत ही कीमती बहुमूल्य देह तेरे पास शरीर है, तो क्यों भीख मांग रहा है। కంటి విలువ సైంటిస్ట్ ప్రకారంగా 5 కోట్లు. ఒక కన్ను అంటే 2 కళ్ళు 10 కోట్లు. और साइंटिस्ट के अनुसार, विज्ञान के अनुसार जो है, दोनों आँखों का जो कीमत है, अर्थात एक आँख का कीमत जो है 5 करोड़ है, दोनों आँखों का कीमत 10 करोड़ है। సో ఇట్స్ రియల్లీ ఏ వండర్ఫుల్ థింగ్. और सच में ये बहुत ही अद्भुत काम है। అమ్మని చూసామంటే పొద్దునే లేచి सुबह उठते ही जब हम माँ को देखते हैं, ఆశ్చర్యం. वो आश्चर्य होता है, అమ్మ అనేది ఆశ్చర్యం. और माँ कहने से ही आश्चर्य है। ఈ 10 కోట్లు కాదు, ఇంకా 10 ఇంటూ 10 కోట్లు వేసినా అమ్మని తేలేము. और ये 10 करोड़ ही नहीं, 10 इंटू 10 अगर कर भी ले, उतना पैसा भी मिले, तो हम माँ को नहीं लेकर आ सकते हैं। 2 కన్నులు 10 కోట్లు అన్నామా? अब अभी हमने कहा 2 आँखें 10 करोड़ है, 10 ఇంటూ 10 ఎన్ని కోట్లో నాకు తెలియదు. और 10 गुना 10 कितना करोड़ होता है पता नहीं। 100 కోట్లు 100 करोड़, తల్లి రాదు. उससे भी जो है माँ नहीं आएगी, माता नहीं आएगी, ఇంకెవరన్నా వస్తారేమో కానీ తల్లి రాదు. और कोई दूसरा कोई आ सकता है, पता नहीं। 100 ఇంటూ 100 కోట్లు और 100 गुना 100 करोड़, ప్రాణం రాదు. प्राण नहीं आएगा। ప్రాణం రానే हमारा जो प्राण ప్రపంచంలో ఉన్న ధనమంతా ఒక చోట పోసి और संसार का सारा जो धन है एक जगह अगर हमें डाल दिया, ఆ చచ్చిపోయిన వాడిని ఒకసారి లేచి హలో అని చచ్చిపోమనాలి. और जो मरा हुआ व्यक्ति है उस पैसे के द्वारा क्या कह पाएंगे कि तू उठकर एक बार तू हेलो बोल दे। ఇజ్ ఇట్ పాసిబుల్? क्या ये संभव है? అస్సలు. ये असंभव है। ఆశ్చర్య కార్యములు చేయవాడు. और आश्चर्य कामों को करने वाला। అయితే మానవులకి చిన్న చిన్నవే ఆశ్చర్యంగా ఉంటాయి. लेकिन मनुष्य को जो है छोटे छोटे बातें ही आश्चर्य के लगते हैं। వాటిట్లో ఒకటి వెనుక ఫరో సైన్యము, ఎదురుగా ఎర్ర సముద్రం. और देखिए यहाँ पर सामने लाल समुद्र है, पीछे फरो का सेना है। ఇలాంటి పరిస్థితుల్లో ऐसे परिस्थितियों में చాలా చిన్న ఆశ్చర్య కార్యం, और ये बहुत ही छोटा आश्चर्य कार्य है, కానీ लेकिन
మహా గొప్ప ఆశ్చర్యకార్యం. लेकिन ये कहते हैं महान आश्चर्य काम है। నిర్గమకాండము निर्गम की किताब 15వ అధ్యాయము निर्गम की किताब उसका 15वां अध्याय 11 వచనం చదువుతాం. 11 वचन पढ़ते हैं। యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, కీర్తనలను బట్టి స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడవు, నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నీ వంటి వాడు ఎవడు? हे यहोवा, देवताओं में तेरे तुल्य कौन है? तू तो पवित्रता के कारण महाप्रतापी और अपनी स्तुति करने वालों के भय के योग्य और आश्चर्य काम का करता है। పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, और यहाँ पर लिखा है पवित्रता के कारण तू महाप्रतापी है, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, अपनी स्तुति करने वालों के भय के योग्य है అద్భుతములు చేయవాడవు. और आश्चर्य कामों का करता है। నీ వంటి వాడెవడు? तेरे तुल्य कौन है? ఉన్నది లేనట్లుగా, जो है उसको नहीं है से बताते हुए, లేనిది ఉన్నట్లుగా, और जो नहीं है उसको है करके दिखाना, లేని దాంట్లో అంతా ఉన్నదిగా చేసి, और जिसमें कुछ भी नहीं है उसमें सब कुछ है बताकर दिखाकर, శూన్యములో और शून्य में భూమిని వేలాడజేసి, इस पृथ्वी को उसने लटकाया है। అలానే ऐसा ही సమస్తమైన నక్షత్రాలను, और सारे जो तारागण है, గ్రహాలను, सारे ग्रह है, విశ్వములో ఏమున్నవో వాటన్నిటిని నిర్మించి, और विश्व में जितने सारे हैं सबका उसने निर्माण कर कर మొట్టమొదటిగా सबसे पहले తన కుమారుని చేసుకొని తనతో ఉండటానికి सबसे पहले उसके पुत्र को बनाया उसके साथ रहने के लिए। నేనున్నాను. और मैं हूँ, బయట 1 కోటి మంది యవనస్తులుంటే నాకేంటి? और बाहर 1000 करोड़ों अगर लड़के हैं जवान हैं तो मुझे क्या है? నా కొడుకు నాకు ఇంపార్టెంట్. मेरा जो बेटा है मुझे वो महत्व है। బయట 1 కోటి మంది పిల్లలు పుడితే నాకేంటి? और बाहर 1000 करोड़ अगर लड़के जन्मे हैं तो मुझे क्या है? నాకు పిల్లోడు పుడితే నాకు సంతోషం. मुझे खुद का बेटा होगा तो मुझे आनंद है। అంతే కదా. इतना ही है ना। కాబట్టి దేవుడు తనకు కూడా కొడుకు కావాలనుకున్నాడు. అది इसलिए यहाँ पर परमेश्वर उसको भी एक बेटा हो ये उसने चाह रखा है। అన్నిటికంటే ముందు, విశ్వమంతటికంటే ముందు और सबसे पहले, सबसे आदि में पहले హీ మేడ్ హిమ్, और उसने इसको बनाया కుమారుని చేసుకున్నాడు. और उसने पुत्र को बनाया। నాకు ఇల్లు కట్టుకోవటం కంటే, और ये घर बनाने से अच्छा, ప్రమోషన్ కంటే, प्रमोशन से अच्छा, పెద్ద పదవి కంటే, और बड़े ऊंचे पद से ज्यादा, కోటాను కోట్ల డబ్బు కంటే और करोड़ों करोड़ों पैसे से ज्यादा నాకు ముందు బిడ్డ పుట్టడం నాకు ఇష్టం. सबसे पहले मुझे एक लड़का पुत्र होना ये जरूरी है। అంతే కదా. यही है ना। పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేకపోతే ఆనందంగా ఉంటారా? अब देखिए जिसका विवाह हो गया है अगर उनको बच्चे नहीं हो गए तो क्या उनको आनंद रहेगा? ఎప్పుడు ఉండదు. कभी नहीं आनंद रहता है। మొన్న ఈ మధ్య నేను వరంగల్ ప్రాంతం వెళ్ళా. और इस बीच में मैं वरंगल के प्रांत में गया था 54 ఏళ్ళు ఆయనకి, और उसका 54 उसका उम्र है, ఆమెకి 50 ఏళ్ళు, और उनको 50 उम्र है, పిల్లలు లేరు. उनको बच्चे नहीं है। నేను వెళితే जब मैं गया వాళ్ళు నన్ను అడిగింది, మాకు ఒక ప్రార్థన అవసరం ఉందన్న, और वो दोनों ने बताया कि भाई हमको एक प्रार्थना की आवश्यकता है। మాకు పిల్లలు కావాలి. उन्होंने बोला कि हमको संतान चाहिए। 54 వచ్చేసినాయి కదా అని నాకు అనుమానం వచ్చింది. और 54 उनका उम्र है, वो बहन का 50 है, तो मुझे शक आया పుడతారా లేదా? और मुझे ये संदेह आया कि इस उम्र में क्या उनको बच्चे होंगे या नहीं होंगे। వాళ్ళేం ప్రార్థన చేయమంటున్నారు. लेकिन उन दोनों ने प्रार्थना की विनती उन्होंने पूछा। ఆయన గాడ్ సర్వెంట్, ఆవిడేమో సర్వెంట్ భార్య. और वो परमेश्वर के दास है और वो बहन की पत्नी है। నేను ప్రార్థన చేస్తాను. और मैंने प्रार्थना किया, ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత और प्रार्थना करने के जाने के बाद పిల్లలు పుట్టలేదంటే, अगर बच्चे नहीं हुए, अगर हुआ ऐसा हुआ तो, ఎంతో మంది చేశారు, ఈడు కూడా చేసిపోయాడు, వాళ్ళల్లో ఒకళ్ళు అనుకుంటారు. और अब तक बहुत सारे लोगों ने बच्चे के विषय में प्रार्थना किया है। ये भाई भी आए हैं, प्रार्थना की है और चले गए, उनमें से ये भी एक है। పుడితే अगर पैदा हुआ, అన్న వచ్చాడు, अन्ना भाई आए, ప్రార్థన చేశాడు, उन्होंने प्रार्थना किया బ్రహ్మాండంగా ఉంది, और बहुत ही अच्छी बात है, మంచిగా ఉందంటారు. और बोलेंगे बहुत अच्छा है। నేనేం చేయాలి? मैं क्या करना है? ప్రభు ఏం చేశాడు? और प्रभु ने क्या किया है? పిల్లల్ని నీకు ఉంచాడు. और बच्चों को नहीं दिया है।
ఇప్పుడు ఆ 54 ఏళ్ళు వచ్చేసినాయి ఆయనకి, 50 ఏళ్ళు వచ్చినాయి. और देखिए 54 उम्र आया है, उनको 50 उम्र आ गया, इतना उम्र आ गया है। నేను చెప్పాను मैंने बताया, పిల్లలు లేకపోవటం మంచిది, और बच्चे नहीं है तो अच्छी बात है, పిల్లలు అనుకుంటుంటేనే మంచిది. और बच्चे नहीं है तो ही अच्छा है। ఎందుకంటే और कारण क्या है? నువ్వు చచ్చిపోతావు, आप मर जाओगे, నేను చచ్చిపోతాను, मैं भी मर जाऊंगा, నీ భార్య చచ్చిపోయిద్ది, आपकी पत्नी भी मर నీ जाएगी, సంఘ వాళ్ళందరూ చచ్చిపోతారు. और आपकी कलीसिया के सब लोग मर जाएंगे। 100 ఏళ్లలో और 100 साल में, భూమి మీద ఉన్న 900 కోట్ల మంది చచ్చిపోతాం. और 100 साल में पृथ्वी पर जितने 900 करोड़ तब तक होंगे वो सारे लोग भी मर जाएंगे। మరి ఇప్పుడు నువ్వు కన్నావు అనుకో, अगर आपने अभी किसी को जना, వాడు కూడా చచ్చిపోవాలి. वो भी मर जाना है। అవసరం అంటావా అన్న? मैंने पूछा कि क्या ये ज़रूरत है? అవసరం అంటావు ఇప్పుడు పిల్లలు? और मैंने बोला कि क्या अब ज़रूरत है क्या बच्चे? వద్దయ్యా, उन्होंने बोला कि नहीं। సంఘంలో పిల్లలను కను, और कलीसिया में आप बच्चों को जनो ఆత్మలను పెంచు, और आत्माओं को आप बढ़ाओ, అది చాలా బాగుంటుంది. और वो बहुत ही अच्छी बात है। హ్మ్. उनका मुंह उदास हो गया। అన్నా उन्होंने बोला कि अन्ना, ఇదేంటన్నా आप क्या ऐसे बोल रहे हो? ఇలా చెప్తున్నారేంటన్నా? क्या आप ऐसे बोल रहे हो? మరి ఎలా చెప్పేది? और मैं कैसे बताऊं फिर? దేవునికి నీకు పిల్లలు ఇవ్వాలని తెలుసు, और परमेश्वर को पता है कि आपको संतान देना है। ఇలా अगर आपको नहीं दिया, ఇప్పటి వరకు చాలా మంది సేవకులు వచ్చారు, और अब तक बहुत सारे सेवक आए हैं అందరూ ప్రార్థన చేస్తున్నారు, और सब प्रार्थना कर रहे हैं, పిల్లలు లేరు. बच्चे नहीं हैं। మరి నేను వాళ్ళందరికంటే గొప్పవాడినా? क्या उनसे बढ़कर मैं महान हूँ? అందుకని ఇటు చెప్పాను అన్న, और इसके लिए इस प्रकार मैंने बताया करके कहा। అది కూడా ఒక రకంగా మంచిదేనన్నా. और उन्होंने बोला कि हाँ भाई, ये भी जो आप बोल रहे हैं एक प्रकार से अच्छी बात है। కాబట్టి మొట్టమొదటిగా ఏం చేశాడు ప్రభు? इसलिए सबसे प्रथम परमेश्वर ने क्या किया है? కుమారుని కన్నాడు. सबसे पहले परमेश्वर ने पुत्र को जना है। మొట్టమొదటి అధ్యాయము కొలస్సీ పత్రిక, कोलिस के पहले पत्र देखिएगा, మొట్టమొదటి 15 నుంచి 20 వరకు చదవండి అమ్మా. कोलिस के पत्र पहला अध्याय 15 से 20 वचन तक पढ़िएगा। कोलिस के पत्र पहला अध्याय उसके 15 से 20 वचन। ఆయన అదృశ్య దేవుణ్ణి స్వరూపి అయిన సృష్టికర్తకి ఆది సంవత్సరుడై ఉన్నాడు. హ్మ్. ఎలాయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి అదృశ్యమైన ఫస్ట్ వర్స్ 15th వర్స్. ఆయన 15 वचन। అదృశ్య దేవుణ్ణి స్వరూపి అయి సృష్టికి ఆది సంవత్సరుడై ఉన్నాడు. హ్మ్. वो तो अदृश्य परमेश्वर का प्रतिरूप और सारी सृष्टि में पहलौठा है। 16th. 16 वचन। ఎలాయనగా దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనాయులైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. హ్మ్. 16 वचन पढ़ता हूँ। क्योंकि उसी में सारी वस्तुओं की सृष्टि हुई, स्वर्ग ही की हो अथवा पृथ्वी की, देखी या अनदेखी, या सिंहासन क्या प्रभुता है, क्या प्रधानता है, क्या अधिकार, सारी वस्तुएं उसी के द्वारा और उसी के लिए सृजी गई है। ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. यहाँ पर लिखा है, 15 वचन फिर से पढ़ता हूँ। वो तो अदृश्य परमेश्वर का प्रतिरूप और सारी सृष्टि में पहलौठा है, क्योंकि उसी के सारी वस्तुएं की सृष्टि हुई, स्वर्ग ही की हो अथवा पृथ्वी की, देखी या अनदेखी, सिंहासन क्या प्रभुता है, प्रधानता है क्या अधिकार, सारी वस्तुएं उसी के द्वारा और उसी के लिए सृजी गई है। ఉసీకే ద్వారా, उसी ఓన్లీ త్రూ హిమ్, అతని ద్వారా. यहाँ पर लिखा है उसी के द्वारा सृजा है। ఫస్ట్ సన్ పుట్టాడు, सबसे पहले पुत्र जना है ఆయన్నే చేసుకున్నాడు. और उसने किया है, అందుకే 15లో ఆది సంభూతుడు అన్నారు. और इसलिए यहाँ पर लिखा है कि वो अदृश्य परमेश्वर है, ఆయన దేవుని యొక్క స్వరూపి అన్నారు. और लिखा है कि वो परमेश्वर का प्रतिरूप है, దేవుని యొక్క తత్వము యొక్క మూర్తివంతము అన్నారు హెబ్రీలో. और हिब्रू में लिखा है वो परमेश्वर का सारा जो छाप है अर्थात तत्व वो बना हुआ है, ఆయనే సమస్తం ఆయన ద్వారా అన్ని వచ్చేసి. और वही सब कुछ है और उसी के द्वारा सब कुछ सृजा गया है। 17th వర్స్. 17 वचन पढ़िए। అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో హీ ఇస్ ద ఫస్ట్, హీ ఇస్ ఎవ్రీథింగ్. सारे वस्तुओं में प्रथम वही है। 18th వర్స్. 18 वचन। సంగమను శిరస్సుమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యమును కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. సో హీ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఇస్ ఫస్ట్
to raise up from the dead. और वही सब कुछ है, वही प्रथम है, और वही जी उठने वालों में से सबसे प्रथम पहला प्रधान वही है। God rose Lazar. और లాజర్ని లేపాడు, परमेश्वर ने लाजर को जिलाया है, కానీ లాజర్ మళ్ళా చనిపోయాడు. और लेकिन लाजर देखिए फिर से मर गया है। చనిపోయి తిరిగి లేచి శరీరంతో కూడా వెళ్ళింది ఆయనే ఫస్ట్. और वो मरा है, शरीर से फिर दोबारा उठा, यही पहला व्यक्ति है। యేసు ప్రభువారు సృష్టి మొత్తంలో ఒక ఆశ్చర్యము. प्रभु यीशु मसीह सारे सृष्टि में एक आश्चर्य की काम है। He is the principle of peace. और देखिए वो शांति का राजकुमार है, ప్రేమ కేంద్రము, సెంటర్ ఆఫ్ లవ్. और प्रेम का केंद्र वो बना हुआ है। సో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చూసినప్పుడు और उसने जो आश्चर्य काम किए हैं, जब उसको देखते हैं, ताकते हैं, అన్నిటికంటే ఆశ్చర్యము క్రీస్తు ప్రభు ఆయన ప్రేమ. और सबसे सबसे बड़ा आश्चर्य मसीह और मसीह का प्रेम है। యేసు ప్రభు వారేమో ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంతము, అనగా యెహోవా స్వరూపమే అది. और परमेश्वर का तत्व प्रतिस्वरूप अर्थात प्रभु यीशु मसीह है। రెండవది ఏమో ఆయన ప్రేమ, అది మహా పవిత్రమైన నిష్కళంకమైన ప్రేమ. और दूसरा उनका प्रेम है जो महान और निष्कलंक प्रेम है। ఒకరి కొరకు ప్రాణం పెట్టడం కంటే మహోన్నతమైన ప్రేమ ఏమున్నది? और एक के लिए अपने प्राण को निछावर करना, उससे महान बढ़कर प्रेम क्या है? లోకమంతటిలో యెహోవా దేవుడు క్రీస్తు ప్రభువుని విశ్వమంతటిలో సెంటర్గా నిలబెట్టాడు. और प्रभु यीशु मसीह को पूरे विश्व में अर्थात पृथ्वी में केंद्र स्थान प्रभु यीशु मसीह को परमेश्वर ने बनाया है। ఇది కళ్ళజోడని అందరికీ తెలుసు. अब ये आईना है, सबको पता है, ఇది నాది చాలా चश्मा है, सबको पता పాత है, కళ్ళజోడు. और ये बहुत ही पुराना चश्मा है, వస్తువులు సరిగ్గా కనపడవు, और इसमें जो वस्तुएं हैं दिखाई नहीं देते ठीक से, పొగ పొగగా ఉంటది. और धुंधला धुंधला दिखता है। నాకు పెద్ద లెక్క ఉండదు, ఇదే వాడుతూ ఉంటా. అంటే కళ్ళజోడు షాపుకి వెళ్ళి వాడి దగ్గర కూర్చొని కళ్ళు టెస్ట్ చేయించుకొని రాపిచ్చుకొని మళ్ళీ కళ్ళజోడికి వెళ్ళి తీసుకునే టైం నాకు లేదు. अब ये धुंधला धुंधला दिखता है, इसी का इस्तेमाल कर रहा हूँ क्योंकि मुझे नया लेना ज़रूरत नहीं है। अब डॉक्टर के पास जाकर टेस्ट करवा कर नया जोड़ी लेना, इतना समय मेरे पास नहीं है। దగ్గరగా 7-8 సంవత్సరాల నుంచి ఇదే కళ్ళద్దాం. और लगभग 7-8 साल इसी चश्मे को इस्तेमाल कर रहा हूँ। అయితే लेकिन తిరణాల అనేది జరుగు జాతర అంటారు. मेला होता है। చిన్న పిల్లలుగా నేను ఉన్నప్పుడు మా అమ్మ నన్ను తిరణాలకు తీసుకెళ్ళి और जब मैं छोटा था, मेरी जो माता है मुझे मेले में लेकर जाती थी, రూపాయికి ఒక కళ్ళద్దం ఇచ్చేవాళ్ళు. और 1 रुपए में चश्मा का जोड़ी देते थे। ఎర్ర కనపడుతుంది ఒక కళ్ళద్దం, और एक जो चश्मा है उसमें पूरा लाल दिखाई देता है, ఇంకో కళ్ళద్దం గ్రీన్ గా కనపడుతుంది, और दूसरा चश्मा का छोर है वो पूरा हरा दिखाई देता है, ఇంకోటి కొనుక్కుంటే బ్లూగా ఉంటది, और एक अगर खरीद लेंगे तो वो पूरा नीला रंग का दिखाई देता है, ఇంకోటి పసుపు పచ్చగా ఉంటది, और दूसरा जो है जो हल्दी का कलर है, हाँ पीला, वो पूरा दिखता है। నేను 4-5 కళ్ళద్దాలు కొనుక్కునేవాడిని. और मैं जाकर वहाँ पर 4-5 जोड़ी जो चश्मा है खरीद लेता था। ఆ తిరణాల మొత్తంలో నా కళ్ళద్దాలు కొనటమే పండగ. और पूरे मेले में वो चश्मा खरीदना ही मेरे लिए बड़ा त्यौहार के जैसा था। ఎందుకంటే ఇటు పెట్టుకొని అందరూ ఎర్ర కనపడితే అరే ఇది ఎర్ర కొన్నాడని నవ్వుకునేవాడిని. और क्योंकि वो पहनता हो लाल चश्मा, मैं देखता हूँ कि अरे ये लाल दिख रहा है, वो दिखने के बाद मैं उसके ऊपर हंसी मजाक करता था। పసుపు పచ్చ పెట్టుకొని అందరూ పచ్చగొన్నారని నవ్వుకునేవాడిని. और पीला लगाकर जो है सब पीले दिख रहे हैं, उनको వాడు देखकर చూడు मैं हंसता था। పచ్చగొన్నాడు, ఈడు చూడు పచ్చగొన్నాడు, అరే అందరూ పచ్చగొన్నారు అనుకునేవాడిని. और मैं देखकर जो है पहनकर ये पीला दिख रहा है, ये पीला दिख रहा है, उनको देखकर मैं हंसता था। ఇప్పుడైతే ఒకటే, నేను మెయింటైన్ చేసుకుంటాను కాబట్టి ఒకటి. अभी कितना ही पहनो, यहाँ पर मैंने अभी एक ही इस्तेमाल अब मैं कर रहा हूँ। చిన్నపిల్లలప్పుడు 4-5 కొంటే కానీ ఊరుకునేవాడిని కాదు, లేకపోతే కింద పడి ఏడ్చేవాడిని. अगर जब बचा था, अगर 5-6 जोड़ी ना खरीदता तब तक मैं रुकता नहीं था, नीचे गिरकर रोता था, लेकिन अभी एक ही जोड़ी काम चला रहा हूँ। సపోజ్ ఇది పసుపు పచ్చ కళ్ళద్దం అనుకుందాం. अब मानिएगा ये बहुत ही पीला ऐसा ये चश्मा है। మొత్తం ఇండియాకి పెట్టేసింది సైతాన్. अब ये शैतान ने क्या किया, ये चश्मे को लेकर जाकर पूरे इंडिया में लगा दिया। యేసు ప్రభు ఎవరో మనకు తెలియదు. और यीशु मसीह कौन है हमको पता नहीं। భవిష్య పురాణం, ప్రతిసర్గ పర్వం, మొత్తం 36 మంది ప్రవక్తలు, యేసు ప్రభు కూడా ఉన్నారు అందులో. देखिए पूरा भविष्य जो पूरा భవిష్య పురాణం, ప్రతిసర్గ పర్వం, हाँ भविष्य पुराणम प्रति स्वर्ग परनम, मतलब जितने सारे किताब लिखे गए हैं प्रभु यीशु मसीह, ये सारे जो बातें हैं वो व्यर्थ में चले जाएंगे। ఈసా వ్యాసోపనిషత్తు ఉంది.
ఈశావ్యాసోపనిషత్తు అంటే ईशा व्यासोपनिषद ये श्लोक है एक, అంతేకాకుండా అల్లోపనిషత్తు ఉంది 108 ఉపనిషత్తుల్లో. और एक श्लोक है जिसमें 108 ऐसे श्लोक जो है वहाँ पे लिखा गया है. అల్ ఎల్ ఎల్ షద్దాయ్ ఎలీహోమ్ ఇవన్నీ ప్రభు పేర్లే. और एल शद्दाई ये सारे जो नाम है परमेश्वर के ही है. అసలు ప్రభు పేరే లేదు. प्रभु का नाम ही नहीं है. ఆదాం అనుకునేవాడు आदम सोचते थे, సృష్టికర్త అని పిలిచేవాడు. वो सृष्टिकर्ता करके बुलाते थे, ఎందుకంటే ఆదాం అనే పేరు పెట్టాడు కాబట్టి. क्योंकि आदम करके उसको नाम दिया गया है. ఆదాం అంటే మట్టి అని అర్థం. और आदम कहने से मिट्टी है. ఒరే మట్టి हे मट्टी. అంటే ఆ ప్రభువా నా సృష్టికర్త అనాలి. और हाँ प्रभु जी तो सृष्टिकर्ता है ऐसे बोलना है. అబ్రహాం రోజులు వచ్చేటప్పటికే ఎల్ షద్దాయ్ అన్నాడు. और अब्राहम के दिन जब आ गए तब एल शद्दाई उसने कहा. హానోకు దినాలు వచ్చేటప్పటికే हानोक के दिन जब आ गए, అబ్రహాంకు ముందే హానోకు 7వ తరం. और अब्राहम के पहले ही 7वां पीढ़ी ये एनोक है. ఆత్మల తండ్రి అన్నాడు, పేరే లేదు అసలు. और नाम ही नहीं है. उसने कहा कि आत्माओं का ये पिता है. అప్పుడు ఆత్మ ఉందని తెలుసుకున్నారు. और तब तक उन्होंने पहचान लिया था कि आत्मा है. తర్వాత ఈ అబ్రహాం ఎల్ షద్దాయ్ అన్నాడు. और अब्राहम ने एल शद्दाई कहकर बताया. మోషేకి డౌట్ వచ్చింది, मूसा को शक आया, నువ్వు ఎలీహుమువా ఎల్ షద్దాయివా ఆత్మల తండ్రివా, అసలు నువ్వేంటో నాకు అర్థం तू కావట్లేదు. एलोहिम है या एल शद्दाई है, क्या तू आत्माओं का पिता है, क्या है पता नहीं मुझे. మరి నేను ఏమని చెప్పాలి నీ గురించి ఇశ్రాయేలుకి? अब इजराइल प्रजा को मैं क्या कर बताना है. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడంటే ఉన్నవాడను అనువాడను అన్నాడు. तो उसने कहा मैं जो हूँ सो हूँ, अर्थात मैं पहले था और आगे भी हूँ. అదే ఆయన పేరు అన్నాడు. यही उसका नाम है. ఉన్నవాడే ఉన్నవాడు అంతే, देखिए मैं जो था मैं हूँ वही हूँ करके ఉంటాడు बताया है. అంతే, और वो हमेशा रहेगा ఎప్పుడూ ఉంటాడు, और हमें सदा के लिए रहेगा. ఇక్కడ ఉంటాడు, यहाँ पर ही रहेगा, అమెరికాలో ఉంటాడు, अमेरिका में रहेगा, చంద్రమండలం మీద ఉంటాడు, और चंद्रमा में रहेगा, వేరే గెలాక్సీలో ఉంటాడు. और दूसरे गैलेक्सी में रहेगा. ఈ మధ్య హబుల్ టెలిస్కోపు కొత్త గెలాక్సీలు కనుక్కుందంట. और हबल टेलीस्कोप जो नया आया है वो नए नए जो गैलेक्सी है उसको ढूंढ रहा है. 15 గెలాక్సీలు కనుక్కొని ఇవి వీటికి ఏం పేర్లు పెట్టాలో అర్థం కావట్లేదు. గెలాక్సీలే. 15 गैलेक्सी उन्होंने खोजा और इनको क्या नाम देना है उनको पता नहीं चल रहा है. కాబట్టి ఇంత ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుణ్ణి వీళ్ళు ఏమంటున్నారంటే ఆ పసుపు పచ్చ కళ్ళజోడు పెట్టుకొని మొత్తము అందరిలో ఒకళ్ళగా చూస్తున్నారు యేసుప్రభు. देखिए इतना आश्चर्य कामों को करने वाला ये परमेश्वर है, महान है. ये सारे लोग एक पीला चश्मा लगाकर ये पीला दिखाई दे रहा है, इस शैली में जो है उसके बारे में बातें कर रहे हैं. ఇస్లాంకు వద్దాం. और इस्लाम में आते हैं సురాయే మరియాం 2 సురాలు ఉన్నాయి. सुराय मरियम 2 सुराय है. అందులో యేసుప్రభు గురించి పూర్తిగా రాసి ఉంది. और उसमें यीशु मसीह के बारे में पूरा लिखा है. రహమతుల్లా అంటే దేవుని వాక్యం అని ఆయనకి పేరు కూడా ఇచ్చారు ఇస్లాం. और रहमतुल्लाह मतलब परमेश्वर का वचन है, ये नाम भी उनको दिया गया है. ఆయన గురించి బైబిల్లో రాసిన విషయాలతో కలిపి ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు అక్కడ రాసి ఉన్నాయి, అవే కాక ఎక్కువ. और बाइबल में जो लिखा गया है वो और उसके अलावा और एक्स्ट्रा जो बातें हैं उसके विषय में उधर लिखा गया है. ఆయన చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటుంటే ఉఫ్ అని ఊదితే పిచ్చుకొని చేసి ఎగిరిపోయిందంట. और बचपन में वो खेलते हैं, जब उन्होंने फूंका तो वो एक गोरिया बनकर उड़ जाता है. ఆ పైన మిద్ది మీద ఆడుకుంటూ తోసేస్తే ఒకటి చచ్చిపోయాడు కింద పడి. और छत पर खेल रहे थे, किसी ने ढकल दिया, नीचे गिरकर वो मर गया. వాళ్ళు చెప్పారంటే ఏసే తోసేసాడని. और वो बोलते कि ऐसे అంటే नहीं. ఏసు సైలెంట్గా ఉంటాడు, వీళ్ళందరూ గొడవ పిల్లలు కదా, వాడు గొడవలు తోసేస్తే వాడు చచ్చిపోయాడు, ఏసు మీద పెట్టేశారు. और देखिए यीशु मसीह जो है ये सारे झगड़ा करते हैं, वो गिरा दिया है और दूसरे साइलेंट रहते हैं, ये बातें उसके ऊपर इल्ज़ाम लगा दिया. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మరియమ్మ తల్లి దగ్గరికి, అమ్మ నీ కొడుకు ఇలా చేశాడంటే ఏంటని పోట్లాడకు వచ్చారు వాళ్ళు. और यीशु मसीह के माता पिता के पास आपके बेटे ने ऐसा किया है, उसके बाद उनके पास झगड़ा करने के लिए लोग आ गए. వస్తే जब आ गए వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాదు. अब यीशु मसीह के माता को क्या बताना है पता नहीं. యారా యేసు क्या यीशु ఇలా చేసావా? क्या तूने ऐसा किया है? నాకు తెలియదమ్మా, వాడిని అడుగు. और मुझे नहीं पता माँ, आप उसको पूछो, చచ్చిపోయినోడిని. वो मर गया है. ఆమె యారా మా అబ్బాయి నేను చంపాడా? और क्या मेरे बेटे ने तुझे मारा है? చనిపోయిన వాళ్ళు లేచి నన్ను చంపలేదని మళ్ళీ చచ్చిపోయాడంట. और जो मरा नहीं है वो उठकर बताया कि యేసు మాత్రం मुझे उसने नहीं मारा है, फिर से वो ఇది मर కూడా गया. అందులో రాశారు. ये भी इस बातें लिखा ఈ है. రెండు నేను చదివేలే. और 14 సంవత్సరాలు ఇస్లాం కంట్రీలో ఉన్నా. और 14 साल जो है इस्लाम के देश में मैं था. అయితే వాళ్ళందరికీ యేసు ప్రభు వచ్చాడు ఉన్నాడు దాంట్లో కూడా రాశారు, కానీ
చచ్చిపోలేదంటారు మన కొరకు. अब प्रभु यीशु मसीह के बारे में उनमें सिलवा उनके- ये बढ़ उनके इसमें लिखा है कि वो आया है और जिया है, चला गया है, लेकिन वो मारा नहीं गया, उसको क्रूस के ऊपर नहीं डाला गया। వాళ్ళకి మంచి గ్రీన్ కళ్ళజోడు పెట్టేసింది. और उनको जो है सारे लोगों को एक जो हरा जो चश्मा है उसको लगा दिया। మొత్తం గ్రీన్గా కనపడుద్ది. వాళ్ళకి అసలు కనపడినే ఎంత చెప్పి అరే కళ్ళజోడు తీరా, అరే కళ్ళజోడు తీరా, అప్పుడు యేసుప్రభు కనిపిస్తానంటే कितने बार भी बोले कि आपका जो हरा चश्मा है उसको निकाल दो, अगर निकाल देंगे प्रभु यीशु मसीह को उन्हें पता चलेगा, వాళ్ళకి लेकिन नहीं निकालते हैं। గ్రీన్గానే కనపడుద్ది కానీ విషయం తెలియదు. और सब कुछ हरा उनको दिखाई देता है, लेकिन जो असली बात है, विषय है, उनको पता नहीं है। అసలు మనోళ్ళు ఉన్నారు యూదులు, और हमारे जो यहूदी लोग हैं వాళ్ళకి उनको మెస్సీ రాలేదంటున్నారు. మెస్సీ అసలు రానే రాలేదు. अब वो लोग कहते हैं कि मैसेया आया ही नहीं है, అక్కడ వచ్చాడు, वहां पर ही आया है, అక్కడ పుట్టాడు, उधर ही जन्मा है, అక్కడే చనిపోయాడు, సిలువ వేయబడి. उधर ही क्रूस पर डाला गया है, అక్కడ ఆయన 12 మంది శిష్యులు 70 మంది శిష్యులు మొత్తం అందరూ చూస్తుండగా ఆరోహణం అయ్యాడు. और वहां पर उसके 12 चेले और 17 चेले सभी को देखते ही उसका आरोहण वहां पर हुआ है। పుట్టినప్పుడు ఏమో నక్షత్రం వచ్చింది, और जब पैदा हुआ वहां पर तारा भी आया, అక్కడే బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పౌరం వచ్చింది. वहां पर ही बपतिस्मा लिया, पवित्र आत्मा की नाई, वहां पर कबूतर भी आया, అందరూ విన్నారు, सभी ने सुना, రాలేదంటున్నారు. ఇప్పుడు लेकिन वो लोग क्या कहते हैं, वो नहीं आया है। మంచి బ్లూ కళ్ళద్దం దొరికేసింది. और उनको अच्छा सा जो पीला है, नीला नीला है, वो चश्मा उन्होंने पहन लिया, ఏం అర్థం కావట్లే వాళ్ళకి. उनको कुछ समझ में नहीं आ रहा है। కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే यहाँ पर आश्चर्य क्या है, నువ్వు నేనే. आप और मैं ही है। అదృష్టవంతులు ఎవరంటే और ये सौभाग्य वाला लोग इतनी कौन है, నువ్వు నేనే. आप और मैं ही है। ఎవరికి అదృష్టం లేదు, और ये किसी को सौभाग्य नहीं है, ఎవరికి యేసు ప్రభు దర్శనం ఇవ్వలేదు. और प्रभु यीशु मसीह को किसी को दर्शन नहीं दिया है। వాళ్ళు మూసేసి కళ్ళు మోయబడి ఉంటే వదిలేశాడు ఆమె. अब देखिए उन्होंने बंद कर दिया, उनकी आंखें भी बंद हो गए हैं, उनको ऐसे ही छोड़ दिया गया है। వాళ్ళందరి గురించి మనం ఏడవాలి, अब उन सबों के लिए हमें रोना है చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. और बहुत ही सावधानी के साथ उन्हें हमें संभालना है చాలా మంచిగా పట్టుకోవాలి. और अच्छे तरह से उनको पकड़ भी लेना है। 1 కొరింథీ पहले कुरिन्ती 8 उसका 8 अध्याय 5 to 6 5 నుంచి 6 వరకు చదవండి. 5 से लेकर 6 वचन पढ़िएगा। पहले कुरिन्ती की पत्री 8 अध्याय उसके 5 से लेकर 6 वचन। దేవత వలన బడిన వారును ప్రభువు నడిపింపబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి యందైనను దేవతలనబడి ఉన్నాను. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమును, మరియు మన ప్రభువు ఒక్కడే, ఆయన క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. వండర్ఫుల్. చదవము. हिंदी में पढ़ता हूँ। यद्यपि आकाश में और पृथ्वी पर बहुत से ईश्वर कहलाते हैं, जैसे कि बहुत से ईश्वर और बहुत से प्रभु है, तो भी हमारे लिए तो एक ही परमेश्वर है, अर्थात पिता, जिसके और से सब वस्तुएं हैं और हम उसी के लिए है, और एक ही प्रभु है अर्थात यीशु मसीह, जिसके द्वारा सब वस्तुएं हुई और हम भी उसी के द्वारा है। 7th verseలో ఫస్ట్ మాట ఉంటుంది ఒకటి ఏంటంటే అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. लेकिन यहाँ पर 7 वचन में पहले भाग में लिखा है, पर सबको यह ज्ञान नहीं, అందరి యందు ఈ జ్ఞానము లేదు, और सब में ये ज्ञान नहीं है, అందరి యందు ఈ జ్ఞానము లేదు, और सबको ये ज्ञान नहीं है, అందరి యందు ఈ జ్ఞానము లేదు. और सबको ये ज्ञान नहीं है। గుర్తుంచుకోవాలి, ये बात को आपको स्मरण रखना है। మనకు తండ్రి యెహోవా, हमारा पिता यहोवा है, పేరు లేదు, उसको नाम नहीं है, ఉన్నవాడే ఉన్నవాడు. और जो है वो सो है। మన తండ్రి యేసు ప్రభువారు हमारा पिता प्रभु यीशु मसीह है, ఆకాశం నుంచి వచ్చాడు, కన్యక్కే పుట్టాడు, ఆది సంభూతుడు. కొలసీలో చదువుకున్నాం. और कलीसिया के पहले अध्याय में हमने पढ़ा है, वो आदि संपूर्ण है, परमेश्वर के प्रति स्वरूप है, वो प्रथम पहलोटा है, ప్రేమకి ప్రపంచం విశ్వంలోనే కేంద్రమైన వాడు. और प्रेम के लिए केंद्र पूरे विश्व में वो ही कौन बना हुआ है। అన్నిటికంటే सबसे बढ़कर ఎక్కువ ఆశ్చర్య కార్యం ఇది. और सबसे बढ़कर ये सबसे बड़ा आश्चर्य काम ये है। అది ఇప్పుడు మనము మళ్ళీ 86లో 9వ వచనంలోకి వద్దాం. और 86 के वचन में 9 वचन में हम आते हैं। ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు ఎవడు? प्रभु, देवताओं में तेरे तुल्य कौन है? నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. और ना किसी तेरे काम के बराबर कोई भी काम ही नहीं है। నీవు సృజించి 10వ వచనము
10 वचन। నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. 9 वचन में है, प्रभु जितने जातियों को तूने बनाया है सब आकर तेरे सामने दंडवत करेंगे और तेरे नाम की महिमा करेंगे. సబాకర్ అంటే అందరూ వచ్చన్నారా? 1 2 3 कुछ लोग आकर అన్నారా? यहाँ पर देखिए सब आकर बताया या फिर 1 या 2 3 ऐसे बताया है. ఏమని చెప్పారు? क्या कर लिखा है? అందరూ. सब आकर. యెషయా గ్రంథము यशायाह की किताब, 2వ అధ్యాయము यशायाह की किताब उसका 2वां अध्याय 2 3 వచనాలు. 2 और 3 वचन. అక్కడ ఏం చెప్పారు वहाँ पर क्या बताया गया है? చెప్పండి. पढ़िएगा. యెహోవా మాటలాడుచున్నాడు, ఆ, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. 2వ అధ్యాయము 2रा अध्याय है, 2వ వచనము 3వ వచనము. 2रा वचन 3रा वचन. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అన్ని కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. सारे पर्वत अर्थात पहाड़ों पर से भी वो ऊंचा किया जाएगा. తర్వాత उसके बाद ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. जैसे प्रवाह आता है सारे जो अन्य जाति है ఇప్పుడు उसमें आ जाएंगे. ఇప్పుడు చెప్పిన వాళ్ళ కళ్ళజోడు తీసేస్తారు. अब जिसके बारे में बताया गया वो सारे जो है अपने आंखों के चश्मे निकाल देंगे. ఈ ఇండియన్స్ పెట్టిన ఎల్లో కళ్ళజోడు, और इन सारे भारत लोगों के लिए लगाया जो पीला चश्मा है वो निकाल देंगे. అరబ్ కంట్రీస్ కి పెట్టినటువంటి పచ్చ కళ్ళజోడు, और अरब देशों में जो हरा लगाया है वो चश्मा निकाल देंगे. యూదులకు పెట్టినటువంటి బ్లూ కళ్ళజోడు और जो युद्ध को लगाया गया नीला चश्मा है वो भी निकाल అన్ని देंगे. ప్రభు తీసేస్తాడు. परमेश्वर प्रभु जी वो सबको निकाल देंगे. ఆయన అంటున్నాడు ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు అన్నారా, కొంతమంది అన్యజనులు అన్నారా? देखिए प्रवाह जैसे आता है, थोड़े अन्य जाति लिखा है या क्या सारे अन्य जाति के बारे में लिखा है? ఏమన్నారు? क्या लिखा है? సమస్తము వస్తారు. यहाँ पर लिखा है कि सब कुछ सबों का. 3 చదవండి అమ్మా. 3रा वचन पढ़िएगा. కాలమున సీమోనులో నుండి, ఆ కాలమున సియోనులో నుండి, ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి, ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా యెహోవా పర్వతమునకు మనము మనం వెళుదాం రండి. ఆయన తన ఆయన మార్గముల విషయమై మనకు బోధించుచు మనము ఆయన త్రోవలను మనము ఆయన త్రోవలో నడుతుము నడుతుము. ఆయన బోధించును, మనం నడుద్దాం. అయ్యా అందరు రండి. और सब कुछ सब लोग आए कर वहाँ पर बताया जाएगा. దేవుడైన యెహోవా మనకు బోధిస్తాడు. और परमेश्वर यहोवा ही हमें उपदेश देगा, सिखाएगा. చాలా ఆశ్చర్యకరమైన విషయం. देखिए बहुत ही आश्चर्य विषय है. అందరు రండి, सब लोग आ जाओ, మొత్తం వచ్చేయండి. सब कुछ आज सब लोग आ जाओ. అసలు ఆకలి లేదు, कोई भूख नहीं है, దప్పిక లేదు, प्यास नहीं है. ట్రాన్స్పోర్ట్ లేదు. देखिए कोई भी यात्रा करनी है, మీరు మాత్రం వచ్చేసేయండి. लेकिन आप आ जाओ. కొండలన్నిటికంటే ఎత్తుగా ఆయన కొండ ఎత్తబడుతుంది. देखिए सारे पहाड़ियों से अधिक ऊंचा वो किया जाएगा. అక్కడికి సమస్తాని జనులు వస్తారు. और वहाँ पर सारे जो अन्य देश के लोग हैं वो वहाँ पर आ जाएंगे ఆయన బోధిస్తాడు. और वो वहाँ पर सिखाएगा. యోబు గ్రంథము आयुब की किताब, 36వ అధ్యాయము आयुब की किताब उसका 36 अध्याय 22వ వచనము. उसका 22 वचन. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడెవడు? देख परमेश्वर अपने सामर्थ से बड़े बड़े काम करता है, उसके समान शिक्षक कौन है? ఆయనను పోలిన బోధకుడు ఎవరు? और उसके समान शिक्षक उपदेशक कौन है? ఆయనే బోధిస్తాడు. वही सिखाएगा. అన్యజనులకు బోధిస్తాడు. वो अन्य जातियों को सिखाएगा. మొత్తం గుంపులుగా వస్తారు. और सारे जो भीड़ से भीड़ होकर आ जाएंगे. చూస్తానికన్నా ఎవడి కళ్ళజోడు కనపడదు. और जब देखेंगे किसी के आंखों में ये चश्मा लगा हुआ नहीं दिखेगा. అందరూ కళ్ళు తెరుచుకొని ఉంటారు. और सभी लोग अपने आंखें खोलकर रखेंगे. యెహోవా దేవుని మాత్రమే వర్షిప్ చేస్తారు. और वहाँ पर यहोवा परमेश्वर का ही आराधना वो करेंगे. యేసు ప్రభువును మాత్రమే దర్శిస్తారు. प्रभु यीशु मसीह को केवल वो दर्शन करेंगे. ఆయన చెప్పిన మాటలే వింటారు. केवल वो जो कहेगा उसी बातों को అన్ని सुनेंगे. కొండల కంటే ఎత్తుగా ఆయనే ఉంటాడు. और सबों के पहाड़ों से बढ़कर वो ऊंचा वो किया जाएगा. అన్నిటికంటే ఎక్కువగా ఆయన నామే ఉంటది. और सबको सबसे बढ़कर सबों में सब कुछ वही उसका नाम रहेगा. ప్రతి మోకాలు ఆయన నామం వంగాల్సింది. हर एक घुटना उसके नाम में घुटना टिकेगा.
అందుకేగా అపోస్తులు చనిపోయింది, और यही कारण है कि प्रेरित वहां पर मारे गए हैं, అందుకేగా హతసాక్షులు చనిపోతుంది, इसलिए परमेश्वर के नाम के लिए वो मर गए हैं। అందుకేగా అందరికంటే ఆది సంభూతుడు సిలువలో తన ప్రాణాన్ని పెట్టింది। और यही कारण है जो पहले से आदि संपूर्ण है उस कलवरी क्रूस पर उसने अपने प्राणों को दिया है। ప్రపంచమంతా యేసు ప్రభు వారి పాదముల దగ్గరికి రావాల్సిందే। और सारा जो पृथ्वी है, संसार है, परमेश्वर के चरणों के पास वो आना ही है। యెషయా 25 यशायाह की किताब उसका 25 अध्याय 7వ వచనం, उसका 7 वचन। यशायाह की किताब उसका ఇది 25 చాలా अध्याय 7 బాగా वचन। వినాలి, అందరూ నోట్ చేసుకోవాలి। और 7వ ये వచనం, वचन भाग को सभी लिख लेना है और ध्यान से सुनना भी है। సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త సమస్త జనుల మీద జనముల మీద పరచబడిన తెరను ఆ పర్వతము మీద ఆయన తీసివేయును। 7 वचन लिखा है, और जो पर्दा सब देशों के लोगों पर पड़ा है, जो घूंघट सब जातियों पर लटका हुआ है, उसे वह इसी पर्वत पर नष्ट करेगा। ఆయన తీసివేయును। देखिए वो निकाल देगा। He will remove the darkness of all the nations. और परमेश्वर सारे देशों का जो अंधकार है वो निकाल देगा। Darkness in India, और इंडिया में जो अंधकार है, darkness in Israel, और इजराइल में जो अंधकार है, darkness in all the Gulf countries. और जितने गल्फ के देश है सबों में जो अंधकार है वो निकाल ఎక్కడ देगा। మొత్తం తీసేస్తాడు। कहाँ पर भी हो, हर स्थान में ये अंधकार को निकाल देगा। People will know only the love of Lord Jesus. और परमेश्वर अर्थात परमेश्वर का जो प्रेम है ये सारे पृथ्वी के लोग जान लेंगे। కాబట్టి इसलिए మీ అంత అదృష్టవంతులు నా అంత అదృష్టవంతులు ఎవరు లేరు। और इसलिए आपके जैसा खुशनसीब अर्थात आपके जैसे सौभाग्य, मेरे जैसे सौभाग्य कोई भी नहीं है। కొంచెం కాలమే ఈ చిన్న చిన్న శ్రమలు, अब थोड़े समय के लिए है, तात्काल के लिए सारे छोटे छोटे श्रम दुख है। అది కూడా वो भी కీర్తనలు भजन संहिता 126వ అధ్యాయంలో రాయబడినట్లుగా जैसे 126 के भजन में लिखा गया है। కీర్తనలు 125 2 3 125 भजन है, उसका 2 और 3 वचन। యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును। నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు। आमेन। जिस प्रकार यरूशलेम के चारों ओर पहाड़ है, उसी प्रकार यहोवा अपनी प्रजा के चारों ओर सबसे लेकर सर्वदा तक बना रहेगा, क्योंकि दुष्टों का राजदंड धर्मियों के भाग पर बनाना रहेगा। ఎన్ని ऐसा- ఓట్లు వచ్చినా సరే, ఎన్ని సీట్లు వచ్చినా సరే, దుష్టుల రాజదండము నీతిమంతుల మీద ఉండదు। देखिए कितना भी वोट आ जाए, कितना भी उनके पक्ष में लोग रहे, लेकिन दुष्टों का जो राजदंड है धर्मियों के भाग न बनेंगे। శ్రమలు మనకు అలవాటే, श्रम हमको आदत ही है, దాక్కోవటం మనకు అలవాటే। छिपना भी हमको आदत ही है। ప్రభువే చెప్పాడు, लेकिन प्रभु ने क्या बताया है? పౌరులాగా पौल के समान నిష్కల్మషంగా निष्कलंक होकर పాము వలె और सांप के नाय వివేకంగా, विवेक रहते हुए। ఇవన్నీ మనకి వెన్నతో పెట్టిన విద్య। और ये सारे जो है हमको मानो जो है मक्खन के नाई हमको दिया गया है, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు। और हमको कोई भी किसी प्रकार से नहीं कर सकता है। ఇండియా ఒక్కడే వచ్చాడు తోమా। और ये इंडिया में तोम ఇప్పుడు अकेला आया है। ఎంతమంది క్రైస్తవులు? अब देखिए कितने लोग मसीह लोग बने हैं। దట్ ఈస్ ద మిరకల్ ఆఫ్ లార్డ్ జెహోవా। और ये परमेश्वर का आश्चर्य काम है। దట్ ఈస్ ద మిరకల్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్। और ये परमेश्वर का प्रेम का आश्चर्य काम बना है। కాబట్టి మన దేవుణ్ణి అంత గొప్పగా ఆ రోజుల్లోనే 86వ కీర్తనలో ఏదైతే మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నామో దావీదు లిఖించాడు। और यही जो आधिक्यता है, सुभेज्ञता है, जो भजन संहिता हमने आरंभ में पढ़ा है 86, दाऊद को वहां पर दिया है। ఇప్పుడు 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము। हे यहोवा अपना मार्ग मुझे दिखा, तब मैं तेरे सत्य मार्ग पर चलूंगा। मुझको एक चित्त कर कि मैं तेरे नाम का भय मानूं। నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము। मुझे एक चित्त कर कि मैं तेरे नाम का भय मानूं। అది ये है, నాకు ఏకదృష్టి కలుగు చేయి। कहता है कि मुझे एक चित्त अर्थात एक दृष्टिकोण दे। రిచ్ మ్యాన్ చూసి భయపడనీయొద్దు। और जो धनवान है उसको देखकर मैं डरू नहीं, ऐसे कर। చాలా మంది రిచ్ మ్యాన్ పోయారు। बहुत सारे जो धनवान है वो चले गए हैं। పవర్ఫుల్ మ్యాన్ చూసి భయపడనీయొద్దు। शक्तिशाली व्यक्ति को देखकर मुझे डरना न, मैं भय नहीं कहूँ।
నీ వాక్యమునకే నన్ను భయపడనివ్వు, और केवल तेरे वचन को ही मैं भय मानूं, నీ వాక్యమునకే నన్ను విధేయుని గాని, केवल तेरे वचन को ही मैं आज्ञाकारी बनूं। అందుకని నాకు బోధించు, इसलिए तू मुझे सिखा నీ నామమునకు భయపడినట్లు और तेरे नाम को भय मानूं। నాకు मुझे బోధించు. मुझे उपदेश देकर कहता ఇందాక है। యోబులో చదువుకున్నాం, इससे पहले आयुब में पढ़े हैं, ఆయనను మించిన బోధకుడు और उससे बढ़कर शिक्षक ఏడి అంటున్నాడు, లేడు అంటున్నాడు. कहाँ पर कर कहता है, कोई है नहीं कर कहता है। కాబట్టి इसलिए నీ ప్రార్థన, आपकी प्रार्थना, నా ప్రార్థన मेरी प्रार्थना ఏమని ఉండాలి? क्या कर रहना है? యెహోవా నా దేవా यहोवा मेरे परमेश्वर, నాకు బోధించు. मुझे तू सिखा। బోధించేశాడు. और उसने सिखा दिया, యేసు ప్రభువును పంపించాడు. और प्रभु यीशु मसीह को उन्होंने भेजा है, ఆయన చూడాల్సిందే. और उनको ही हमें देखना है। ఆయన చూస్తే, अगर उसको देखेंगे, ఆయన సిలువ మాటలు వింటే अगर उसके क्रूस के बातों को सुनेंगे, ఎంత బాగుంటది. कितना अच्छा होगा। అసలు నీ పాపమును చూస్తున్నాడా? और क्या आप आपके पापों को आप देख रहे हैं? ఎంత పాపి అయినా మనుషులను చంపినా సరే, देखिए कितना पापी मनुष्य को मारने के बाद भी, నా కుమారుడా అంట, मेरे जो बेटा है, నా కుమార్తె అంట, मेरी जो बेटी है, నీ పాపములు క్షమించబడి. तेरे पाप क्षमा हो गए। ఎంత మంచి ఉపదేశము యెహోవా దేవుడు మనకి ఇచ్చాడు. यहोवा परमेश्वर ने कितना बड़ा उपदेश जो सीख है हमको परमेश्वर ने दिया है। నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. कहता है कि आज ही तू मेरे साथ उस स्वर्ग में रहेगा। నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. मैं तेरे लिए जाकर स्थान को तैयार कर रहा हूँ। అసలు నువ్వు ఎంతమంది వచ్చినా నేనుండే చోట నువ్వు ఉంటావు. और कितने भी लोग आ जाए, जहाँ पर मैं हूँ वहाँ पर तू भी रहेगा। మన ఇద్దరం ఒకే చోట ఉంటాం. हम दोनों एक साथ रहेंगे, మీరందరూ నా దగ్గరే ఉంటారు. और आप सभी मेरे पास रहेंगे। ఎంత గొప్ప విషయం అది. ये कितना महान विषय है। ఆయన చూస్తేనే బోధ. और उसको देखते ही हमको वो शिक्षा मिलती है। అమ్మని చూడగానే, जैसे माँ को देखते हैं, మనం చిన్న పిల్లలప్పుడు పుట్టినప్పుడు और जैसे छोटे बच्चे हम जन्मे हुए थे, అమ్మ కాదా తెలియదు. हमको पता नहीं है वो माँ है या नहीं है। 7 రోజులు और 7 दिन, రంగులు కనపడవు మనకి. और हमको जो बच्चा जनता है उसको रंग नहीं दिखाई देता है। పుట్టక ముందు, और पैदा होने से पहले, తల్లి కడుపులో ఉన్నప్పుడు, और माता की गर्भ में जब रहता है, ఒకవేళ పొరపాటున మన కళ్ళు తెరిచినా తెరవకపోయినా अगर गलती से अगर आँख खोले या ना भी खोले, మనకి ఎర్ర కనపడతా ఉంటది. हमको लाल दिखाई देता है। మనకు తెలుసా ఇప్పుడు ఎర్ర కనపడినప్పుడు అని? अब हमको क्या उस समय पता है कि वो लाल दिखाई रहा है। మీరు आप టార్చ్ లైట్ ఉంటే अगर टॉर्च लाइट रहेगा, అలా నోట్లో పెట్టుకొని, अगर मुंह में रखकर, అలా పెట్టుకొని अगर ऐसे रखकर టార్చ్ లైట్ వేసుకోండి. टॉर्च लाइट आप जलाइए, మీ మూతంతా ఎర్ర కనపడుద్దా లేదా? आपका मुंह पूरा लाल दिखाई देगा या नहीं दिखाई देगा? ఇంటికి వెళ్ళి చేయండి. घर जाकर टॉर्च लाइट చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దన్నట్ట. अगर ऐसा किसी ने किया है तो हाथ उठाइए। వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ గర్ల్, వండర్ఫుల్. ఎందుకంటే వాళ్ళకి రీసెర్చ్ మైండ్ ఉంది. जो ऐसे किया होगा उनको रिसर्च का माइंड है। నేను చిన్నప్పుడు టార్చ్ లైట్ మా ఫాదర్ కొంటే जब बचपन में मेरे पिता टॉर्च लाइट को जब खरीदे, అలా పెట్టుకొని और ऐसे मुंह में रखकर ఇలా బటన్ నొక్కేవాడిని. और उसको बटन में चालू करता था, మూత ఎర్రగా అయిపోయేది. और पूरा मुंह है वो लाल हो जाता। మా తమ్ముడిని పిలిచి, मेरे भाई को बुलाकर ऐसे रखकर मैं उसको दिखाता था, ఎర్రగా ఉంది. మా చెల్లిని పిలిచి, बोलता था कि मेरा जो मुंह है पूरा చూసావా लाल हो మూత गया। ఎర్రగా ఉంది అనేవాడిని. और मैं कहता था कि मेरा जो मुंह है वो लाल हो गया है। అదొక ఆట కానీ నాకు తెలియదు. देखिए वो एक खेल के समान, मस्ती के समान था, मुझे पता नहीं। తర్వాత అర్థమైంది, చిన్న పిల్లోడి కడుపులో అంతా ఎర్రగానే కనపడుతుంది. उसके बाद मुझे पता चला माता के घर में जब छोटा बच्चा रहता है तो वो पूरा उसको पूरा लाल दिखाई देता है। పుట్టినాక 7 రోజులకు రంగు తెలియదు. और जैसे जन्मता है 7 दिन तक उसको कोई रंग भी दिखाई नहीं देता है। అమ్మ కళ్ళు ఇలా తీసి, और माँ का जो आँख निकाल कर, నేను అమ్మను రా, मैं माँ हूँ, ఇదిగో మీ నాన్న, ये तेरा पिता है, వాడికి ఏం తెలియదు. उसको कुछ पता नहीं। ఇంకా 10 రోజులు అయినాక और 10 दिन जाने के बाद, తాత వస్తాడు చూడటానికి. और जो दादा है वो देखने के लिए आता है, మీ తాత और कहते हैं कि लड़के को देख వాడు ఏదో के పాలు తాగుతా అంటాడు. ఏమంటాడు? कहते हैं कि तेरा दादा है वो दूध पीते रहता है। और అంటాడు. అప్పుడు ఇవేమంటుందంటే, అమ్మో తాత అనేసాడు అంటాడు. और वो दूध का आवाज निकालता है मुझसे, और वो सुनते ही बोलते हैं कि अरे इसने दादा बोल दिया है। ఇంకా 4 రోజులు అయినాక और 4 दिन होने के बाद వాడు ఏదో ఠా అంటాడు. वो ठा कहता है, అక్కడ టమాటా ఉంది, వాడు టమాటా నేర్చుకున్నాడు అంటది. और उधर टमाटर सामने ఏమండి रखा ఇందాక है। ఇక్కడ టమాటా పెడితే వాడు టమాటా అన్నాడు అంటది. बच्चा जो है टमाटर सामने रखा है, वो कुछ तो टा बोलता है, మళ్ళీ तो ఆడి क्या ముందు सोचते हैं कि वो టమాటా टमाटा बोल रहा है, మళ్ళీ ఆడి ముందు టమాటా పెట్టుద్ది. और उसके सामने टमाटर रखते हैं, డాడీ నాడు కూర్చోబెట్టుద్ది. और उसके डैडी को वापस साइड में बिठाती है, और कहती है మీ డాడీ వచ్చాడు, आपके डैडी आए हैं, అదిగో టమాటా, वहाँ पे टमाटा है, టమాటా అను, आप टमाटर करके कहे టమాటా అను. टमाटा बोल। ఆడికి పెదాలు చూసి టమాటా అంటాడు.
और वो मुंह खोलता है और कुछ टमाटा करके कहने की అమ్మ कोशिश करता है। టమాటా అనేసాడు అంటది. फिर हम बोलते हैं कि माँ बोलती है कि अरे मेरे बेटे ने टमाटा करके बोल दिया है। అలాగ దేవుడు నీకు మాట్లాడతాడు, और इस प्रकार बातें करते हैं। ఆత్మ భాషలో మాట్లాడతాడు, हाँ, इसी प्रकार आत्मा की भाषा में परमेश्वर भी बोलता है, తన సేవకుల ద్వారా, उसके सेवकों के द्वारा, వాక్యం ద్వారా, वचन के द्वारा, గోడ మీద వాక్యాల ద్వారా, जितने दीवार पे वचन है उसके द्वारा, మీ తల్లి ద్వారా, आपके माता के द्वारा, తల్లి ద్వారా, आपके తండ్రి ద్వారా, आपके पिता के द्वारा, పిల్లల ద్వారా बच्चों के द्वारा, నీతో రోజు 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 మాట్లాడుతూనే ఉంటాడు. और रोज हर दिन आपसे बात करते ही रहता है। ఎందుకంటే యేసయ్య అంటేనే ప్రేమ. कारण प्रभु यीशु मसीह कहने से ही प्रेम है, యెహోవా దేవుడు ఇచ్చిన బోధ యేసు ప్రభు. और यहोवा परमेश्वर का जो उपदेश है वो प्रभु यीशु मसीह है। యేసు ప్రభుని చూస్తే సిలువ మీద చాలు మొత్తం అర్థమైపోతా ఉంటది. और प्रभु यीशु मसीह को अगर देखेंगे काफी है, जो क्रूस का पूरा काम है, दृश्य हमको समझ जाता है। నువ్వు ఆరాధన చెయ్యి, आप आराधना कीजिए, ఇక్కడ చెయ్యి, यहाँ पर कीजिए, ఇంటికి వెళ్ళిపో, आप घर जाइए ఆ సిలువ వెంక చూస్తూ और वो क्रूस को देखते रहिए। ఆయన అన్న మాట ఒకటి విని వీరేమి చేస్తున్నారో వీరు తెలియదు తండ్రి క్షమించమన్నది. और उन्होंने कहा कि ये क्या कर रहे हैं, इनको पता नहीं, इनको क्षमा कर दे। ये जो विषय को आप याद रखिए, ఆయన గాయముల వైపు చూడు, और उसके घावों के यहाँ पर देखिए। ఆయన ముఖం చూడు, చెమట రక్తము మరి ఉమ్ము వాళ్ళు వీళ్ళు పూసింది అంతా గడ్డ కట్టుకుపోయి ఉంటది. और उसका जो चेहरा आप देखिएगा, उसका पूरा पसीना और पूरा जितने सारे लोगों ने थूका है, उसका चेहरा जो अस्वरूप हुआ है, उसको देखिए, आपको पता चलेगा। గొప్ప ఆశ్చర్యం. ये बहुत आश्चर्य है। ఆయన చేతులు చూడు, उसके हाथों को आप देखिए, గాయాలు చూడు, उसके घावों को देखिए, ఆ గాయాల మీద నీ పేరు రాసి ఉంటుంది. और उस घाव में आपके नाम को लिखा हुआ है। నిదానంగా చూడు, और धीरे से देखिए, ప్రార్థనతో చూడు, प्रार्थना के साथ देखिए, కన్నీటితో చూడు, आंसुओं के साथ देखिए, నీ పాపాలు జ్ఞాపకం చేసుకొని చూడు, आपके पापों को स्मरण करते हुए उसको देखिए, నీ పేరు ఎక్కడ కనపడు. आपका नाम दिखेगा। కాబట్టి इसलिए ఆయనని బోధించమని దావీదు ఇక్కడ అడుగుతున్నాడు. इसलिए कहता है कि उसका उपदेश कर నీ నామమునకు భయపడునట్లు तेरे नाम का भय खाए, నా హృదయమునకు मेरे हृदय को ఏకదృష్టి కలుగు చేయము. आप एक चित कर दो। నిన్నే చూడాలి. आपको ही देखना है, లోకాన్ని చూడటానికి ఇల్లే, और इस संसार को देखना काफी, సెల్ ఫోన్ చూడటానికి ఇల్లే, और सेलफोन को देखने के लिए नहीं होगा, లోకాచారం ఏది అక్కర్లే. और संसार का कोई भी रीति रिवाज जरूरत नहीं है। కళ్ళివు, నిన్ను చూసే కన్నువు, और आप जो देखते हैं वो आंखों को आप दीजिए, అది చాలు నాకు. वो काफी है मुझे, హ్యాపీ. मैं खुश हूँ। నన్ను ప్రేమించావు గనక और आपने मुझसे प्रेम किया है, इसी कारण, నీ ఆరాధన ఇది. और आपकी आराधना यही है। నిన్ను ప్రేమించే మనసు నాకు ఇయ్యి. और परमेश्वर आपको प्रेम करने वाला मन आप मुझे दीजिए, అంతే. इतना ही। నేను ప్రేమిస్తున్నాను నిన్ను. परमेश्वर मैं आपसे प्रेम करता हूँ। తల్లిని ప్రేమించనని ఎవరైనా చెబుతారా? कोई कह सकता है कि मैं मेरे माता से नहीं प्रेम नहीं करता हूँ? అందరూ తల్లిని ప్రేమిస్తారు. सभी लोग अपने माता से प्रेम करते हैं। అదే నువ్వు యేసు ప్రభు వారిని ప్రేమించాలి. वैसी प्रकार प्रभु यीशु मसीह से भी आप प्रेम करना है, ఆయనతో ప్రేమలో నువ్వు ముడిపెట్టబడాలి. और प्रेम में उसके साथ बांधे जाना है। ఆ బోధ నీకు అవసరం. यही शिक्षा उपदेश आपको जरूरी है, అందులో నువ్వు పెరిగి పెద్దవాడివి కావాలి, పెద్దదానివి కావాలి. और इसी में आपको रहकर बढ़ना है। आपको जवान हो या बहन हो, आपको बढ़ना 12వ है। వచనం చదవమ్మా. 12 वचन पढ़िएगा। హృదయముతో నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామమును సత్యము నీ నామము నిత్యము నిత్యము గణపరచెదను. మహిమ పరచెదను. అమ్మా, నీ నామము నిత్యము. మహిమ అది పరిచెదను. కాదు నువ్వు చేయాల్సింది, నిత్యము మహిమ పరచాలి. हे प्रभु, हे मेरे परमेश्वर, मैं अपने संपूर्ण मन से तेरा धन्यवाद करूंगा और तेरे नाम की महिमा सदा करता रहूंगा। 13th verse. ప్రభా నా దేవా నా ఎడల నీవు కృప చూపిన కృప నీవు అధికమైనది. చూపిన కృప అధికమైనది. పాతాళపు గాదానము నుండి అగాధము నుండి పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అది కాదు నా ప్రాణము నరకం నుంచి తెప్పించావు. ఎవడికి లేదు ఈ అదృష్టం. क्योंकि तेरी करुणा मेरे ऊपर बड़ी है और तूने मुझको अधलोक की तरह से जाने से बचा लिया है। देखिए, उस अधलोक से उसने बचाया है। हम कितने ही किस्मत वाले हैं। 86లో 5వ వచనము, అదే అధ్యాయంలో 5వ వచనము. 86 के इस भजन में, इसी भजन में 5 वचन। ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. क्योंकि हे प्रभु, तू भला और क्षमा करने वाला है और जितने तुझे पुकारते हैं उन सबों के लिए तू अति करुणामय है। మరలా 145:18 కీర్తనలు, అది ఆ వచనం చదివి ముగించుకుందాం. भजन संहिता 145 उसका 15 वचन पढ़ते हैं। మొరపెట్టు వారందరికీ
తనకు నిజముగా మొగపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగానే ఉన్నాడు. 18 वचन है, जितने यहोवा को पुकारते हैं अर्थात जिसने उसको सच्चाई से पुकारते हैं उन सबों के वो निकट रहता है. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. वो अपने डरवैयों की इच्छा पूरी करता है और उनकी दुहाई सुनकर उनका उद्धार करता है. 3వ వచనము 145:3 एक- యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము ఆయనకు అధిక స్తోత్రము వాడు, ఆయన ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. यहोवा महान और अति स्तुति के योग्य है और उसकी बड़ाई अगम है. మీలో ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారో ఆరాధించగలరో నాకు తెలియదు కానీ, और आप में कितने पवित्रता से है और आराधना कर सकते हैं मुझे तो पता नहीं है. అయితే लेकिन నువ్వు ఆరాధించటం ఆశ్చర్యం. आप आराधना करना ये भी एक आश्चर्य है. ఎందుకంటే నీ పాపములన్నీ క్షమించబడి कारण क्या है? आपके सारे पाप क्षमा किए गए हैं. నీ పాప స్వభావం అంతా పోయి आपका पूरा पाप का स्वभाव निकल गया है ఆయన వాక్యము చొప్పున నడుస్తూ और उसके वचन के अनुसार चलते हुए ఆయన వాక్యాన్ని నిలబెట్టుకొని उसके वचन को आप में रखते हुए నీ మనసును బయటపెట్టి आपके मन को बाहर रखते हुए నీ మనసు చెప్పినట్టు అసలు నువ్వు వినకుండా आपके मन जैसा कहता है उसको न सुनते हुए వాక్యం ప్రకారమే వింటూ और वचन के अनुसार ही सुनते हुए నువ్వు నడుస్తున్నావు గనక आप चल रहे हैं यही कारण అసలు నీ ఆరాధన और आपकी जो आराधना है పరలోకపు పట్టణపు గౌనులలో వినపడుతుంది. और परमेश्वर के नगर के उस आंगनों में उस द्वार में सुनाई देगा ఇక్కడున్న దేవదూతలు హాయిగా వింటారు. और वहाँ पर जो स्वर्गदूत है सब कुछ इस बात को सुनेंगे. కాబట్టి इसलिए హృదయమంతటితో पूरे हृदय के साथ మనం మన ప్రభువుని ఆరాధించుకో. हमारे प्रभु को हम आराधना करेंगे.